యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దేవుడికి స్తోత్రాలు. ప్రియమైన వాళ్ళరా, గత 4 రోజుల నుంచి ఈ లైవ్ కార్యక్రమం ఆపడం జరిగింది. కారణం ఏంటి అంటే ఈ క్రిస్మస్ హడావుడి తిరగడం ఎక్కువ వల్ల, మందిరాలు తిరగడం వల్ల ఆపడం జరిగింది. దేవుడు మరలా ఈ దినము దేవుడు మనకు ప్రసాదించినందుకు దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యలేకల్లా. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన ప్రియుడా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినం ప్రత్యేకించి మీ పాసలో చేరి ఈ రీతిగా ఆరాధించుకునే కృపణించిన ప్రియుడా, మీకే స్తోత్రాలు. కూలి చెప్పుతకు వెళ్ళిన బలపరచండి, భద్రపరచండి. మీరు అక్కడికి సిద్ధపడినట్లు ప్రతి ఒక్క బిడ్డ ప్రభా మీ మాటకు లోబడుతూ, మీ వాక్యానికి కట్టుబడుతూ, స్థిరపరచబడి పరిపూర్ణమైన మారు మనసు ద్వారా పరిపూర్ణమైన ప్రభా స్తుతి ఆత్మ ద్వారా తన స్థితిగతులు మార్చుకొని మీరు అక్కడికి సిద్ధపడినట్టు కృప చూపించమని. ఇక ప్రభా మీరు మాట్లాడుతున్న ప్రతి మాట మమ్మల్ని బలపరిచినట్లు, మా మనస్సును మీ వైపు తిప్పినట్టు కృప చూపించమని ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగించుకుంటూ అల్పుడు నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడుకోమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు కొన్ని సందర్భాల్లో కుటుంబంలో సమస్యలు, ఇబ్బందులు కలిగినప్పుడు దేవుని వైపు చూడడం కంటే కూడా లోకం వైపు, మనుషుల వైపు చూడడానికి ఇష్టపడుతున్నారు జనాలు. దేవుడు సమస్తం చేయగలిగిన వాడు నీ కొరకు ధవళ సింహాసనాన్ని విడిచి లోకంలోకి దిగొచ్చినన్న ఆలోచన కంటే కూడా ఎదుటి వారి వైపు చూసి వాళ్ళ దగ్గర సహాయాలు కోరుకుని నీకు ఇచ్చిన ఉన్నతమైన స్థితి నుంచి తొలగించబడి దేవుని పట్ల ఉన్నతమైన స్థితిని కోల్పోతూ ఉన్నారు. అలాగే పరిశుద్ధ లేఖన భాగంలో కూడా యోధియా బెత్లెహేము అంటే ఆహారపు ఇల్లు, ఇంకా చెప్పాలంటే రొట్టెల ఇల్లు, ఇంకొక మాట చెప్పాలంటే సమృద్ధి కలిగిన దేశం. ఆ దేశంలో నివసిస్తున్న వ్యక్తుల్లో ఒక దినాన ఒక చిన్న పరీక్ష నేనైతే అనుకుంటాను. ఆ పరీక్ష మనుషులకి వాళ్ళకి విశ్వాసపు జీవితాన్ని పరిశీలించడానికి దేవుడే ఆ పరీక్ష పెట్టాడని నేను అనుకుంటాను. కొన్ని సందర్భాలలో నీ యొక్క ఆత్మీయ జీవితం ఎలాగుందో ఆయన పరీక్షించడానికి ఇష్టపడతాడు. కానీ ఆ విషయాన్ని మనం గమనించకుండా దేవుణ్ణి ఏదో ఒక రకంగా దూషించే విధంగా మాట్లాడుకుంటూ ఉంటాం. ప్రియమైన వాళ్ళారా, నీ ఆత్మీయ జీవితాన్ని ఎలాగ పరిమాణం కలిగి ఉన్నావో ఆయన అప్పుడప్పుడు చూడడానికి ఇష్టపడతాడు. కొంతమంది నన్ను అడిగారు, దేవుడు ఒక వనాన్ని వేసి ఆ వనంలో ఆది దంపతులను హవ్వ ఆదామును ఉంచారు. ఉంచిన ఆయన మరలా తోట మధ్యలో ఆ ఫలము తినడానికి అవసరం, ఆ పెట్టడం అవసరమా? అది పెట్టకపోతే బాగుండేది కదా అని చెప్పేసి నన్ను అడిగారు. ప్రేమైన వల్ల దీనికి అర్థం ఏంటి? ఎప్పుడన్నా గమనించగలిగావా? నీకు ఉన్నతమైన స్థితిని ఇచ్చాడు, గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు, ఇబ్బందులు లేకుండా తృప్తిగా బ్రతకడానికి ఒక ప్రాంతాన్ని నీకు ఇచ్చి అక్కడ ఉంచాడు. కానీ ఇన్ని చేసిన దేవునికి లోబడతారా లేదా, ఆయన ప్రేమిస్తారా లేదా అన్న ఆలోచన ఆయనకు ఉండకపోదా? కనుకని ఆ ఫలాన్ని అక్కడ పెట్టి ఇవన్నీ మీరు చేయండి, తినండి, ఇది చిన్న దినాన్ని మీరు చనిపోతారని చెప్పాడు.
అది పెట్టకపోతే ఏమి అన్నారు. నీవు ఆయనతో ఉన్నావో లేదో కనుక్కోవాలంటే ఇది తప్పకుండా అక్కడ ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్ను పరిశోధించకపోతే నువ్వు బలపరచబడవు కనుక నీకు పరిశోధించే విషయం ఒకటి ఉండాలా. అలాగే యోదయ బెత్లెహేములో కూడా అక్కడ నివసిస్తున్న వాళ్ళ జీవితాలు ఎలాగున్నాయో పరీక్షించడానికి దేవుడు చిన్న కరువు పెట్టాడు. అక్కడ కరువు పెట్టిన తర్వాత ఆ కరువు దినాల్లో ఏం జరిగిందో తెలుసా? అక్కడ ఉండబడ్డ ఒక కుటుంబం, ఒక భార్య, భర్త, బిడ్డలు. వాళ్ళు ఏం ఆలోచించారో తెలుసా? ఎందుకు మనకి పరీక్ష వచ్చింది? ఈ పరీక్ష నుంచి విడిపించబడాలంటే మన ప్రార్థన జీవితం కలిగి ఉందాము అన్న ఆలోచన కంటే కూడా ఎక్కడికి వెళితే మన జీవితాలు కట్టబడతాయి, ఎక్కడికి వెళితే మన బ్రతుకులు ఆశీర్వదింపబడతాయి, ఎక్కడికి వెళితే మనం తృప్తి కలిగి ఉంటాము అని ఆలోచించి వాడు యోదయ బెత్లెహేములో నివసిస్తున్న వాళ్ళు లోకం వైపు చూసి వాళ్ళు అనుకున్నారు, మోయాబు దేశము సమృద్ధి కలిగి ఉందట. మోయాబు దేశానికి వెళితే మేము ఆశీర్వదింపబడతాము, మా బాధలు తొలగించబడతాయి అని చెప్పి అనుకుని వాళ్ళు యోదయ బెత్లెహేము నుంచి మోయాబు దేశానికి వెళ్ళారు. మోయాబు దేశానికి వెళ్ళి గత కొద్ది రోజుల్లో, కొన్ని సంవత్సరాల్లో అక్కడ నివాసం చేశారు. ప్రియమైన వల్ల ఈరోజు ఒక చిన్న విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. దేవుడు పరిశోధించకుండా ఏ వ్యక్తిని కూడా ఆశీర్వదించడానికి ఇష్టపడ్డాడు. ఎందుకో తెలుసా? నీవు దేవునిలో బలంగా ఉన్నావో లేదో చూడడానికి దేవుడు చాలా ఇష్టపడతాడు. కానీ లోకమైతే నిన్ను పరిశోధించడం ఎందుకో తెలుసా? నిన్ను లోకము దేవుని దగ్గర నుంచి దూరం చేయడానికి ఇష్టపడుతుంది. కానీ ఏమిటి? నేను పరీక్షించడానికి దానికి పరీక్ష అవసరం లేదు. అపవాది క్రియకి నేను పరీక్షించాల్సిన అవసరం లేదు. వాడికి పరీక్షించేది ఏంటో తెలుసా? నీవు దేవుడిలో బలంగా ఉండకుండా వాడికి సన్నిహితంగా ఉండాలని కోరుకున్న వాడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను దేవునికి ఆత్మీయ జీవితం నుంచి దూరపరచడానికి ఇష్టపడతాడు. లోకములో ఉన్న అన్నిటినీ కళ్ళ ముందు చూపించు. ఎలాగంటే తెలుసా? ఈ లోకం చూపి ఎంత సుందరంగా ఉందో. నేను ఎప్పుడైనా నేను పరీక్షించానా? నీకేం కావాలని నేను ఇస్తున్నాను కదా. సినిమాకు పోవచ్చు, షికార్లకు వెళ్ళొచ్చు, రకరకాలైన ఆనందాన్ని నువ్వు అనుభవించవచ్చు. కాబట్టి నాకన్నా నిన్ను ఆనందంగా ఉంచేవాడు ఎవరు లేడని చెప్పేసి నిన్ను రకాలుగా తృప్తిపరచడానికి ఇష్టపడతాడు. శారీరక పరంగా దేవుడైతే నీ శరీరం కంటే నీ ఆత్మ ముఖ్యం గనక నీ ఆత్మ పరిశోధనలో ఉంచడానికి దేవుడు ఇష్టపడతాడు. దేవుడు ఇష్టపడతాడు. అర్థమవుతుంది మాట? శరీరం కంటే ఆత్మ పదిలం. ఎందుకో తెలుసా? ఈ శరీరం ఒక రోజు చనిపోద్ది, కానీ ఆత్మను చావలేదు. ఈ ఆత్మను తప్పించుకోవాలి అంటే దీనికి కారకులు ఎవరంటే నీవు ఆరాధిస్తున్న దేవుడు ఒక్కడే. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, లోకము శరీర సంబంధమైనది, దేవుడు ఆత్మ సంబంధమైన వాడు. కానీ అది ఎవరిగాడు? ఈ లోకంలో జీవించినప్పుడు, ఈ లోకంలో ఉన్నంతకాలం తృప్తిగా బ్రతకాలి అనుకుంటూ తన శరీరాన్ని చూసుకొని ఆనందిస్తామే, కానీ ఆత్మను చూసుకొని ఆనందించేవాడి లోకంలో చాలా తక్కువ. ఈరోజు ఈ కార్యక్రమాన్ని దేవుడు మనకు ప్రసాదించడానికి కారణం ఏంటి తెలుసా? నీ ఆత్మీయ జీవితం బలపరచబడడానికే ఈ ఆరాధన క్రమాన్ని మనకు దేవుడు ఇచ్చాడు. దేవుడి స్తోత్రం. నీ ఆత్మీయ జీవితం బలపరచబడకుండా ఈ లోకం నుంచి నువ్వు ప్రయాణమైనప్పుడు నీ చివరి మధ్యకి ఏంటి అని ఆలోచించగలిగితే ఈ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికి ఇష్టపడతాను. కాబట్టి ప్రియమైన వల్ల ఈరోజు ఎట్టి జీవితం నువ్వు కలిగి ఉన్నావో చాలా జాగ్రత్తగా నువ్వు జ్ఞాపకం చేసుకుని మనం చేస్తున్నాను. కొన్ని సందర్భాలు నీకు ఒక పరిశోధన కలిగినప్పుడు ఏంటప్ప ఈ బాధలు నేను తట్టుకోలేకున్నాను, దేవుడిని నమ్ముకున్నప్పటి నుంచి నాకు ఇబ్బందులు వచ్చేసినాయి అని అనుకుంటానే. కానీ నేను పరీక్ష కాలంలో ఉన్నాను కాబట్టి ఈ పరీక్ష తర్వాత సరైన జీవితాన్ని నాకు దేవుడు ప్రసాదిస్తున్న ఆలోచన ఎప్పుడైతే కలిగి ఉంటావో నీవు అన్ని విధాలుగా దీవించబడ్డాను. దేవుడు కృప చూపిస్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా.
ఏ విషయంలో కూడా పరీక్ష అనేది లేకుండా వాడి జీవితం మెరుగు చేయబడుతున్నాడు. అలాగే మోయాబు దేశంలో ఉన్న ఎలీమెలెకు అనే వ్యక్తి, నయోమి అని తన భార్య, ఇద్దరు కుమారులు మహలోను, కిల్యోను అనేవారు. వీళ్ళు నలుగురు ఏం చేస్తారో తెలుసా? మోయాబు దేశానికి వెళ్ళారు. మోయాబు అనగా శపించబడినది. అలాంటి అనుభవం కలిగిన దేశానికి వెళ్ళారు. లోకము శపించబడింది. మనం అనుకుంటాం లోకంలో ఉన్నవి ఎంత తృప్తిగా ఉన్నాయి, ఎంత ఆనందంగా ఉంటాయి. చూడండి ప్రియమైన వాళ్ళ, లోకములో ఉన్నవి దేవునికి వ్యతిరేకమైనవి. అందుకనే ప్రభువు మాట్లాడారు, లోకముతో స్నేహము నాతో పోయినము. లోకముతో స్నేహం చేసామంటే దేవునికి విరోధి, లోకాన్ని ప్రేమించబడం. ఈరోజు నీ శరీరానికి సుఖాన్ని కోరుకుంటావే కానీ నీ ఆత్మని కాపాడుకున్న ఆరాటము ఎంతమందిలో ఉందో అర్థం కావట్లేదు. ప్రేమల వల్ల ఈరోజు ఈ సమయాన్ని చాలా భారంగా మనము అనుకుంటాం, కానీ సులువైన వాడికి ఇది చాలా సులువుగా ఉంటుంది. ఎందుకో తెలుసా? దేవునితో సహవాసం చేసేవాడు ఎల్లవేళలా ఉల్లసించేవాడుగా ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ మోయాబు దేశానికి ఈ ఫ్యామిలీ, ఈ కుటుంబము బయలుదేరింది. మోయాబు దేశానికి వెళ్ళిన తర్వాత గత కొద్ది రోజులు చాలా తృప్తిగా ఉన్నారు. ఎందుకో తెలుసా? అపవాది నీకు ముందుగా అన్ని చూపిస్తాడు. యేసుప్రభుల వారు కూడా 40 రోజుల ఉపవాసం ఉండి ఆయన లోక కళ్యాణం కొరకు, పాప విమోచన కొరకు, పాపును రక్షించడానికి దేవుల్లో బలంగా ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు అపవాది కూడా శోధించింది, మమ్మారు శోధించింది యేసుప్రభుల వారిని కూడా. ఒక సమయంలో యేసుప్రభుల వారిని ఒక ఎత్తైన ప్రాంతానికి తీసుకువెళ్ళి యేసుప్రభుల వారికి చూపిస్తూ, చూడు, ఈ దేశమంతా నా హస్తగతమైపోయింది, ఇదంతా నా చేతిలో ఉంది, ఇదంతా నీకు ఇచ్చేస్తాను, నా కాళ్ళకు మొక్కితే అంటాడు. చూడండి ప్రియమైన వాళ్ళరా, లోకము ఎలాంటి వ్యక్తినైనా అపవాది కాళ్ళ దగ్గరికి తీసుకురావడానికి ఇష్టపడుతుంది. అపవాదికి ఉన్న కోరిక ఏంటి తెలుసా? దేవుని బిడ్డలైన మనందరి మీద వాడి కోరిక ఏంటి తెలుసా? ప్రతి మానవుడు కూడా ఆత్మీయ జీవితంలో ఉండకుండా వాడి దగ్గరకు వచ్చి వాడు పాదదాసిగా ఉండాలని కోరుకుంటాడు. కానీ దేవుడికున్న కోరిక ఎట్లా? నీ పట్ల నీవెప్పుడు తల ఎత్తబడిన బిడ్డగా ఉండాలంటే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. దేవుని స్తోత్రం, జాగ్రత్తగా వినాలి. నీవెప్పుడు కూడా తల ఎత్తబడిన జీవితము కలిగి లోకములో ఉన్న వాటిని ప్రేమించగా పరసంబంధమైన పరలోక రాజ్యంలో యుగ యుగాల ప్రభుత్వం ఉండాలని దేదీప్యమానమైన జీవితము కలిగి ఆయనతో జీవితం కలిగి ఉండాలని దేవుని యొక్క కోరిక కనుక నిన్ను పరిశోధించి పరీక్షించి నిన్ను బలమైన పాత్రగా వాడుకొని తనతో కూడా తన రాజ్యములు చేర్చుకోవాలని దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ అపవాదికి నీ పట్ల కోరిక ఏంటో తెలుసా? నిన్ను ఇంటి పరిస్థితులు తల వంచి నీకు లోకాన్ని చూపిస్తాడు, లోకంలో అందచందాలు చూపిస్తాడు. అబ్బా, ఎంతకన్నా భాగ్యమా, ఎంత అందరంగా ఉంది, ఎంత సుందరంగా ఉంది, ఎంత సుఖభోగమో ఎప్పుడు చూసాము అన్నట్టుగా వాడు భ్రమంలో నుంచి చివరికి వాడు ఏం చేస్తాడు తెలుసా? వాడు పాదదాసునిగా నేను చేసుకుంటాడు. ఎట్టి పరిస్థితిలో కూడా నేను తల ఎత్తుకునే స్థితిలో ఉంచడం. పాపం చేసిన వాడు ఎట్టి పరిస్థితిలో కూడా తలదించుకుని బ్రతికే స్థితి కలిగి ఉంటాడు. అలాంటి స్థితిలో నేను వచ్చడానికి ఇష్టపడతాను, కానీ ఎప్పుడుగా తల ఎత్తుకుని బ్రతికే స్థితి వాడు ఇవ్వడం. కానీ దేవుడు కొన్న కోరికలు తెలుసు నీ పట్ల. నీతి న్యాయం కలిగిన దేవుడు కనుక నీవు నీతిమంతుడివై పరిశుద్ధుడివై దేవునికి పోలికలు కలిగి ఎల్లవేళలో కూడా తల ఎత్తబడిన జీవితం కలిగి ఎవరికి తలదించక తల ఎత్తబడిన అనుభవం కలిగి నువ్వు బ్రతకల దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ లోకం వైపు చూసేవారు, లోకస్తుల వైపు చూసేవారు, వాళ్ళలాగా నేను ఉండాలని కోరుకునేవాడు అపవాదికి బలైపోతాడు. అలాగే ఈ కుటుంబం కూడా అపవాది చేతికి చిక్కిపోయింది. ఎందుకు అంటే దేవుని సన్నిధిలో ఉంటూ కూడా ఈ లోకంలో ఉన్న అనేక మంది దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలు వింటూ కూడా లోకం వైపు చూస్తారు. దేవుని మందిరంలో ఉంటూ దేవుని మాటలు వింటూ కూడా లోకం వైపు చూసి అది ఇలాగపోయింది, ఇది ఇలాగపోయింది, దాన్ని చేస్తుంటే బాగుండేదేమో అన్నట్టుగా మనస్తత్వాలు కలిగి ఉంటే వీళ్ళు ఎవరి చేతిలో ఉన్నట్టు తెలుసా? అపవాది చేతిలో ఉన్నట్టే. దేవుని సన్నిధిలో ఉంటూ దేవుని మాటలు వింటూ కూడా
దేవుని మాటలు విన్నట్టుగా ప్రవర్తిస్తూ కూడా వీళ్ళ ఆలోచన క్రమం ఎలాగుందంటే లోకం వైపు తిరుగుతూ ఉంది. యోదయ దేశములో, యోదయ బెత్లెహేములో ఉన్న ఈ కుటుంబము అంతటి గొప్ప దేశములో ఉంటూ కూడా లోకం వైపు చూస్తూ ఉంది కనుక లోకం వాళ్ళని ఆకర్షించి దేవుని యొక్క సన్నిధి నుంచి యోదయ బెత్లెహేము దేశం అంటే శపించబడిన దేశంలోనికి వాళ్ళ ప్రయాణం చేసింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అంటే కొద్ది రోజుల వరకు వాళ్ళకి చాలా ఆనందాన్ని చూపించాడు అపవాది. చాలా సుఖభోగాలను చూపించినప్పుడు వీళ్ళు అనుకున్నారు, అబ్బా ఎట్లా బ్రతికిపోయినాం, మంచి ఆనందకరమైన జీవితంలోకి వచ్చామనుకున్నారు. కొద్ది రోజులకి ఏం జరిగిందంటే ఆ కుటుంబ యజమానుడైన ఎలిమెలెకు చనిపోయాడు. సరే సర్దుకుందాంలే, ఎందుకంటే వయసు అయిపోయింది కాబట్టి చనిపోయాడు అనుకున్నాం. ఇక కొద్ది రోజులకి వీళ్ళ కుమారునికి ఇద్దరికి 2 పిల్లలు చేసి వివాహం చేశారు. కొద్ది రోజులకి యవనస్తులుగా ఉన్న 2 కుమారులు కూడా ఒకరోజు 2 కుమారులు చనిపోయారు. ఏంటి విషయం అంటే ఎప్పుడైతే శపించబడిన అనుభవంలోకి వస్తావో మరణము నీ మీద ఏలుబడి చేస్తుందని గుర్తు చేసుకునే ప్రభు పేట మనం చేస్తున్నాను. ప్రేమైన వల్లరా నీవు కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ బిడ్డ కావచ్చు, నీ భార్య కావచ్చు, లోకం వైపు చూసి లోకములో ఉన్న వాటిని ఆస్వాదించాలి అని ఎప్పుడైతే నీ మనసు నిన్ను కోరుకుంటుందో నీవు ఎవరి చేతికి వచ్చావో తెలుసా? మరణం చేతికి అప్పగించబడ్డావు. మరణము నీ మీద ఏలుబడి చేస్తుంది గనుక చేతులు జోడిస్తున్నాను. దేవుని సన్నిధిలో ఉన్న నీవు, దేవుని యొక్క ప్రాకారంలో ఉన్న నీవు, దేవుని మాటలు వింటున్న నీవు, దేవుని యొక్క ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకొని ఇక్కడికి వచ్చి నీవు లోకం వైపు తిరిగి చూడక దేవుని వైపు చూడగలిగితే ఇహా పరమలలో నిన్ను దీవించి తన వలె మార్చుకొని తన రాజ్యపు వారసునిగా నిన్ను తెలుసుకోవడానికి దేవుడు ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ ప్రియమైన వాళ్ళరా, ఈ మోయాబు దేశంలో నివసిస్తున్న ఈ యోదయ బెత్లెహేము కుటుంబము అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి జరిగిన సంభవాన్ని జాగ్రత్తగా నువ్వు ఆలోచించగలిగితే ఉన్నతమైన స్థితిలో దేవుని యొక్క కౌగిట్లో, దేవుని యొక్క కాపుదల్లో, దేవుని యొక్క కనుదృష్టిలో ఉంటూ క్షేమము కలిగిన ఆ కుటుంబము మోయాబు దేశములోనికి ఎప్పుడైతే వెళ్ళిందో ఉండబడ్డ కుటుంబ యజమానుడు చనిపోయాడు. ఇప్పుడు 5గురుగా ఉన్న కుటుంబంలో 4గురుగా వెళ్ళారు. 4గురుగా వెళ్ళిన తర్వాత ఇంకొక 2 ఆ కుటుంబంలో చేర్చబడ్డారు. 2 కోడళ్ళ ఈ కుటుంబంలోకి వచ్చారు. వెలిసి 6గురు అయ్యారు. ఈ 6గురు కొద్ది కాలంగా బ్రతికారు. కానీ ఆ కుటుంబ యజమాని చనిపోయాడు. కొద్ది రోజులు సరే వయసు అయిపోయింది, చనిపోయాడని చెప్పి సర్దుకుందామని అనుకుని సర్దుకున్నారు. కొద్ది రోజులకి ఏం జరిగిందంటే కొద్ది సంవత్సరాలకి ఉండబట్టి 2 కుమారులు కూడా చనిపోయారు. 2 కుమారులు కూడా చనిపోయిన తర్వాత వాళ్ళకు వచ్చిన ఆలోచన ఏంటి అంటే ఇక్కడ మా యొక్క బాగోగులు చూసే వాళ్ళు ఎవరు లేరు అనేది అర్థమైపోయింది. లోకం వైపు చూసి లోకము నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతుంది కానీ నిన్ను ఆదరించడానికి ఇష్టపడుతున్న ప్రభు పెట్టి మనం చేస్తున్నాం. లోకము నిన్ను వాడుకుంటుంది. నువ్వు అనుకుంటావేమో లోకములు ఎన్ని ఉన్నాయి, ఎంత సుఖభోగం అంది అనుకుంటావేమో. అది తాత్కాలికమంది. నిన్ను ఆకట్టుకోవడానికి, మొట్టమొదటిగా లోకము నిన్ను ఆకర్షించడానికి, లోకములను అందచందాలు చూపించి లోకములను ఉన్నతమైన స్థితిని చూసి అది నిన్ను ఆకర్షించి లాక్కుంటుంది. కొద్ది రోజులకి అందచందాలు మటుమైపోయి నీవు అపవాది చేతికి అప్పగించబడి మరణానికి చేరువలో ఉంటామన్నది ఆలోచించగలగాలి. అలాగే మోయాబు దేశంలో ఉన్న ఈ కుటుంబము ఆనందంగా బ్రతుకుతుంది అనుకుంది. కానీ కొద్ది రోజులకి ఏమైపోయింది? ఆ కుటుంబం మీద మరణము తాండవిస్తుంది. ఆ మరణము ఒక్కొక్కరుగా కాటు వేస్తుంది. చివరికి ఆ ఇంట్లో ఉన్న 2 మగబిడ్డలు కూడా మరణం మింగివేసింది. చివరికి ఎంతమంది అయిపోయారు? 3 చనిపోయారు, 3 మిగిలారు. ఈ 3 మిగిలారు. కానీ పెద్దదైన అత్తగారైన అయోమి ప్రేమల వల్ల ఆలోచన వచ్చి ఇక్కడ మమ్మల్ని ఆదరించేవాళ్ళు, మమ్మల్ని చేరదీసేవారు, మా బాగోగులు చూసేవాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. కనుక మా స్వదేశానికి మేము వెళదాము,
మా స్వదేశానికి వెళ్ళిపోతే ఎవరో ఒకరు మా పట్ల కనికరాలు చూపించి, ఎందుకు అంటే అక్కడికి వెళితే రక్త సంబంధికులు చాలామంది ఉన్నారు, వాళ్ళలో ఒకరికైనా కనికరం పుట్టించి నన్ను జాగ్రత్తిస్తారన్న ఆలోచన తిరిగి కలిగింది. చూడండి ప్రియమైన వాళ్ళరా, లోకంలోకి వెళ్ళి ఆనందంగా ఉన్నప్పుడు తన రక్త సంబంధికులు, తన తోబుట్టులు కావచ్చు, తన వారిని ఎవరు తెలియదు. కానీ ఎప్పుడైతే లోకములు కొన్ని ఇబ్బందులు, కొన్ని ఆపదలు చోటు చేసుకున్నాయో తిరిగి తన స్వదేశం గుర్తుకొస్తుంది ప్రతి ఒక్కరికి. ఈరోజు ఆ స్థితి నీ చిత్తులకు రాకమునపు నీవు ఈ దేశపు వాసివు కాదు, నీ దేశము పరదేశము. ఆ దేశానికి ఒక రోజు వెళ్ళాలి కనుక ఆ దేశానికి నువ్వు వెళ్ళాలంటే నువ్వు ఉన్న స్థలంలో నువ్వు బలపరచబడాలని ఆలోచన కావాలని ప్రభు పేట హెచ్చరిక చేస్తున్నాను. తిరిగి ఆమె ప్రయాణం ఎక్కడికి తెలుసా? తిరిగి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి ప్రయాణమైంది. అక్కడికి ప్రయాణం అవుతూ తన కోడలికి చెప్తుంది, మీరు యవనస్తులుగా ఉన్నారు, నేను వృద్ధాప్యంలో ఉన్నాను గనుక మీరు పాపమునకు వడికట్టకుండా ఉండినట్లు శారీరక సంబంధ స్థితిని మీ చేతులకు రాకమనిపి మీ ఇళ్ళకి మీరు వెళ్ళిపోయి మీరు వివాహాలు చేసుకొని మీ సుఖపడండి, నేను వెళ్ళిపోతానంటే ఒక ఆమెమో ఏమండి చిన్న కోడలేమో అత్తను ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. లోకాన్ని చూస్తే లోకానికి ఆకర్షించే వాళ్ళు ఎవరినైనా ఆత్మీయులు విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడతారు. అలాగే ఆత్మీయ చేతిలో ఉన్న అత్తగారిని విడిచిపెట్టేసి ఆమె మరలా తిరిగి మొయాబు దేశాలు కలిసిపోయింది. ఇంకొక కోడలు ఉంది, ఆ కోడలు కూడా చెప్పింది, అమ్మా నేను మా స్వదేశానికి వెళ్తాను, నా వారి దగ్గరికి నేను వెళ్ళిపోతాను, నీవు మటుకు నీ కుటుంబంలోకి వెళ్ళిపోయి నీ తల్లి ఇంటికి వెళ్ళిపోయి నీకు తగువైన వివాహాన్ని చేసుకొని తగువైన భక్తులు చూసుకొని నీవు అక్కడికి వెళ్ళి సుఖపడు, మూడుబారి జీవితం ఎందుకు అన్నప్పుడు అమ్మంటది, ప్రేమైన బలారా, ఎప్పుడైతే నేను నీ సొత్తుగా నీ కుటుంబ నివాసిగా నేను ఎప్పుడైతే మారానో నా ఉనికి మారింది. దేవుని స్తోత్రం. జాగ్రత్తగా వినండి పదాన్ని. ఎప్పుడైతే నీ కుటుంబానికి నేను ఒక వ్యక్తిగా చేర్చబడ్డానో నా ఇంటి పేరు మారింది, నా ఉనికి మారింది, నా తీర్మానం మారింది. తిరిగి నేను మరలా అక్కడికి వెళ్ళను. తిరిగి వెళ్ళాననుకో నేను మాట తప్పిన వ్యక్తినై ఉంటాను. దేవుని స్తోత్రం. ఈరోజు ప్రియమైన వారి చేతులు చూపిస్తున్న లైవ్లో చూస్తున్న ప్రతి బిడ్డకు నా హృదయపూర్వక వందనాలు. నీవెప్పుడైతే తిరిగి దేవుని సన్నిధికి వచ్చేవో లోకాన్ని విడిచిపెట్టి ఆ దినం నుంచి దేవుని సొత్తే కానీ నువ్వు లోకానికి బలయ్యే వ్యక్తివి కావు. ఒకవేళ నా జాగ్రత్తగా వినాలని మనం చేస్తున్నాను. ఒకవేళ తిరిగి లోక వైపు చూసావంటే దేవునితో చేసిన ఒప్పందము, వాగ్దానము, ప్రమాణికాన్ని నువ్వు మరిచిన వ్యక్తివి ఉంటావు. దేవుని స్తోత్రం. ఈరోజు ప్రతి వారం కానీ ప్రతి దినము కూడా మిమ్మల్ని ఎందుకు హెచ్చరించి గద్దించి బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాను తెలుసా? నీవు తీసుకున్న ప్రామాణికాన్ని ఒమ్ము చేసి తిరిగి లోకాలకు వెళ్ళిపోతున్నప్పుడు నా తండ్రిని ఎంత బాధ పెడుతున్నా ఒకసారి ఆలోచించగలగాలి. అది బాధ కాస్త కాకపోయినా దేవుడు వాడుకున్న దైవ సేవకునిగా నాకు ఉంటుంది. కాబట్టి నేను మిమ్మల్ని హెచ్చరిక చేస్తూ మిమ్మల్ని గద్దిస్తూ ఉంటాను. ఎందుకో తెలుసా? మీరు జారి దేవుడి యొక్క సన్నిధి నుంచి దూరపరచబడి అపవాది చేతికి చిక్కుతారేమన్న బాధ. అలాగే ఈ పెద్ద కోడలైనా ఏమంటుంది, అత నేను ఎప్పుడైతే నీ కుటుంబానికి చేర్చబడ్డానో, నీ కుటుంబానికి కోడలుగా నేను ఎప్పుడైతే వచ్చానో, నీ కుటుంబంతో నాకు ఎప్పుడైతే సత్సంబంధాలు కలిగి అప్పటి నుంచి నా ఇంటి పేరు మారింది, నా జీవిత విధానం మారింది, నా ఉనికి మారింది. తిరిగి నన్ను మరలా అక్కడికి వెళ్ళడం సభ్యత కాదు, ఇది సభ్యత కాదు. కనుక నేను ఒక మాట చెప్తాను వినంటే ఏంటో చెప్పమంటే అక్కడ రాస్తుంది, నీ జనమే నా జనము, నీ బంధువే నా బంధువు, ఏమిటి నీ దేశమే నా దేశము, నీ వారే నా వారు. నువ్వు ఎక్కడైతే నివాసం ఉంటావో అక్కడే
నేను నివాసం ఉంటాను, కానీ మరణము తప్పక నిన్ను నన్ను వేరు చేయకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రియమైన వాళ్ళారా, ఆత్మీయ జీవితం అనేది ఎంత బలంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. నీకు దేవునికి ఉన్న సంబంధాలు, నీకు ఆత్మీయ జీవితానికి ఉన్న సంబంధాలు ఎలాంటివంటి అంత బలమైనగా ఉండాలని ప్రభుని పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు, ఆశ కలిగి ఉన్నాడు. ఈరోజు ఏ స్థితి కలిగి ఉన్నావో, క్రైస్తవులుగా మార్చబడిన తర్వాత నీ యొక్క ఆత్మీయ జీవిత విధానం ఎలాగుందో ఒకసారి ఆలోచించాలి. ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలంటే పోరాడాలి. ఈ యొక్క సమయాన్ని నువ్వు పోరాడి గెలుచుకోకపోతే నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కాపాడుకోలేవు. కాబట్టి ఈ యొక్క ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికి నువ్వు ప్రయాసపడుతున్నప్పుడు నీ శరీరము నిన్ను లాగుతూ ఉంది, నీ శరీరం నిన్ను బలహీనపరుస్తూ ఉంది. ఈ టైంలో అవసరమా, అంత నీకు అవసరమా అన్నట్టుగా నిన్ను బలహీనపరిచి దేవునికి దూరం చేయడానికి ఇష్టపడుతుంది. కాబట్టి ప్రియమని వల్ల చేతులు జోడిస్తూ ఉంటాను. నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికి ప్రయాసపడాలి. ఒక వ్యక్తి యేసు ప్రభువు వారి దగ్గరకు వచ్చి అంటాడు, బోధకుడా, రక్షణ పొందువారు కొద్దిమందినే అంటే యేసయ్యకు మాట అన్నాడు. అందరూ పొందాలన్నది, అందరూ పరలోకం వెళ్ళాలన్నది, కానీ అందరి వల్ల కాదు. కానీ వీటి ఇరుకు మార్గమున ప్రవేశించడానికి పోరాడండి. ఇది పోరాటమైన సమయమే. ఈరోజు ఇక్కడికి నేను రానికుండా చేయడానికి నీ శరీరం మీద అనేక దాడులు జరుపుతాడు అపవాది. గమనించగలగాలి. కొన్ని మనస్తత్వాన్ని కలుగు చేస్తాడు. అయ్యో, చిన్న బిడ్డలు ఇప్పుడు అవసరమా వీళ్ళని తీసుకొని రావడం అన్నంత మనసు కలుగు చేస్తాడు. చేతులు జోడిస్తున్నాను, అది నా కొరకు కాదు. నీ కుటుంబం దేవునితో కట్టబడకపోతే నీ కుటుంబం విడబడకూడదు. దేవునితో కట్టబడాలంటే నీ బిడ్డలకు ప్రయాసపడిన ప్రభువుని పరిచయించడానికి ఇష్టపడాలి. దేవుని స్తోత్రం. ప్రయాసపడి నీ ప్రభువుకి సన్నిహితులు చేయాలి. నీ యొక్క దేవుని వాక్యాన్ని బిడ్డకు పరిచయం చేసినప్పుడు ఆ వాక్యము నీ బిడ్డను బలపరచబడి నెమ్మది కలుగు చేసి సమాధానంతో నింపి చెడు సహవాసానికి దూరం చేసి దేవునికి సన్నిహితులై ఉంటారని ప్రభు బిడ్డ మనం చేస్తున్నాను. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఈ పెద్ద కోడలైన రూతు ఏమన్నా తెలుసా? నన్ను వేరు చేసింది ఏదైనా ఉందంటే అది మరణము తప్పక వేరొకటి వేరు చేయకూడదా? ఈరోజు దేవునితో సహవాసాన్ని వేరు చేసి లోకానికి బలి చేయాలని కోరుకున్న అపవాది నీ మీద ఏదో ఒక దాడి చేసి ఏదో ఒక రూపంలో ఏ వ్యక్తి రూపాలైనా సరే నీ ఆత్మీయ జీవితాన్ని దిగజార్చాలని కోరుకుని రకరకాల ప్రయోగాలు ఇవి జరుగుతూ ఉంటాయి. కానీ చిన్న హెచ్చరిక చెప్పిన బిడ్డ, నీ కుటుంబంలో మార్పును గమనించినప్పుడు నీ ఆత్మీయ జీవితం దిగజారిపోతున్న మార్పు ఎందుకు నీకు కలగట్టేది ఒకసారి ఆలోచించాలి. నీ శరీరంలో ఏదో బలహీనత నేను చోటు చేసుకుంటుందని ఎదుటి వాళ్ళు చెప్తుంటాం. ఏంటో ఒక రకంగా ఉంది, నా ఒళ్ళంతా జ్వరం వచ్చి మాదిరిగా ఉంది, రాకమునిపై వస్తుందన్న ఆలోచన కలిగినప్పుడు ఆత్మీయ జీవితం దూరమైపోతున్నామని ఎందుకు అనుకోలేకపోతున్నావు? అది అనుకోలేకున్నా వంటి కారణం ఏంటి తెలుసా? అపవాదికి చేరువలో ఉన్నామన్న ఆలోచన కలిగి ఉండాలి. అలాంటి ఆలోచన ఇక్కడ రానప్పుడు అపవాది చేతులు బలైపోవటానికి సిద్ధంగా ఉన్నామని మనం చేస్తున్నాను. కాబట్టి పోరాడి ప్రభుని గెలుచుకోవడానికి ఇష్టపడాలి. క్రైస్తవత్వం అనేది పోరాడి గెలవడానికి ఇష్టపడాలి. అలాంటి స్థితిని బ్రతుకునలేనప్పుడు నేను క్రైస్తత్వాన్ని కాపాడుకోలేమని ప్రభు పెట్టి హెచ్చరిక చేస్తున్నాను. దేవుని రాకడ సమీపంలో ఉన్నాం. దేవుడు త్వరగా రాబోతున్నాడనే సూచనలు ప్రపంచంలో అనేక విధాలుగా జరుగుతూ ఉన్నాయి. మనుషులు భయభ్రాంతులు కలిగుంటున్నారు. ఏదో కొత్త రోగాలు వస్తున్నాయని చెప్పేసి మనుషులు భయపడుతున్నారు. కానీ ధైర్యపరిచే దేవుడు ఉన్నాడు. ఆయన కవిట్లో నేను చేరితే నాకు ధైర్యం ఉండదన్న ఇంగితి జ్ఞానము ఈరోజు క్రైస్తులు కూడా ఉన్నట్లేదు. మనిషి చెప్పే మాటను బట్టి భయపడుతున్నాడు, కానీ ధైర్యపరిచేవాడు ఒకడు ఉన్నాడు కనుక ఆయన దగ్గరకు నేను వెళ్ళాలన్న ఆలోచన అయితే మనుషుల్లో కనపడ్డాను. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ఏ స్థితి కలిగి ఉన్నా ఒకసారి ఆలోచించాలి.
ఆ వ్యక్తి అంటది, నిన్ను నన్ను వేరు చేసింది ఏదైనా ఉంది అంటే అది మరణం తప్పక వేరొకటి వేరు చేయకూడదు. మంచిది. తిరిగి వాళ్ళు యోదయ బెత్లెహేముకు వచ్చేసారు. యోదయ బెత్లెహేముకు వచ్చేసిన తర్వాత వాళ్ళకు జీవిత విధానం ఎలాగుందంటే, ప్రేమల వల్ల పోషణ లేదు. సగ్రామమైనప్పటికీ కూడా కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చినప్పటికీ అంతా క్రొత్తదనంగానే ఉంది. ఏదేమైనా వయసు ఉడికిపోయిన అత్తని వైపు చూస్తూ ఉంది పెద్ద కోడని రూతు. అత్తగారిని పోషించుకోవడానికి పట్టిన అన్నం పెట్టడానికి కూడా ఆమెకు గతి లేకపోయింది నా బ్రతుకు అని చెప్పేసి చాలా వినిపిస్తూ ఉంది, చాలా ఆవేదన పడుతూ ఉంది. ఈరోజు దేవుని సంతోషపెట్టే విధి విధానం నీళ్ళు లేనప్పుడు నువ్వు క్రైస్తవుడిగా చెప్పగలన కూడా అర్హత లేని వ్యక్తిపై ఉంటావు. కాబట్టి నిన్ను క్రైస్తవుడిగా ఎందుకు మార్చాడంటే, క్రీస్తుకు గుణగణాలను కలిగి అనేక మందికి పరలోక రాజ్యములు ఉన్న ఉన్నతమైన స్థితిని తెలియపరచడానికి ఆయన పాత్రగా నేను వాడుకున్నానని ప్రభుపేట హెచ్చరిక చేస్తూ ఉన్నాను. ప్రేమల వల్ల ఈరోజు ఆ రూతు యొక్క మనస్తత్వం ఎలాగో తెలుసా? నా అత్తగారిని తృప్తిపరచలేని దౌర్భాగ్య జీవితం కలిగి ఉన్నాను. నేనేదో ఆమెతో సహవాసం చేస్తూ ఆమెను విడిచిపెట్టకుండా ఆమెను ఆదరించాలని వచ్చానే, కానీ ఆదరణ ఎలాగుంది అర్థం కాని స్థితిలో చివరికి ఆమె అత్తగారిని పోషించుకోవడానికి ఒక పొలంలోకి వెళ్ళి పరిగెడుతుంది. పొలంలోకి వెళ్ళి పరిగెడుతున్నప్పుడు అక్కడ ఉండబడ్డ ఎత్తులు యావత్తు కూడా మంచి యవనంలో ఉన్న ఆమె మంచి అందగత్తెన రూతును చూసి అసభ్యకరమైన పదశాలముతో ఆమెను వేధిస్తూ ఉన్నారు. నువ్వు ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ లోకంలో సంచరిస్తున్నప్పుడు లోకము నీ మీద రాళ్ళు వేస్తుంది. అయినప్పటికీ చెల్లించిన మనసు కలిగి దేవుని వైపు చూడగలిగితే నిన్ను అపహాసించిన వారిని సిగ్గుపడి నీ పాదాల దగ్గర తీసుకొస్తాడు వాళ్ళని. దేవుని స్తోత్రం. ఈరోజు కొన్ని సమస్యలు నీ చేతులకు వచ్చినప్పుడు, నీ వారి నిన్ను దూషిస్తూ ఉన్నప్పుడు, నీ వారి నిన్ను వేధిస్తున్నప్పుడు, ఏంటి ప్రభా ఇది అని వేదన చెందటి కంటే ఈ సమస్యలు అనేవి, ఈ శోధనలు అనేవి నేను మెరుగుపరచడానికి అన్న ఆలోచన ఎప్పుడైతే కలిగి ఉంటావో దేవుని పాత్రగా దేవుని వాడుకోవడానికి నేను బలపరుస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఒక పొలంలోకి వెళ్ళిన తర్వాత ఒక పొలంలో వ్యక్తులు అసభ్యకరంగా మనం మాట్లాడుతుంటే పొలమ యజమానుడు ఆమె వైపు చూసి ఆమె ఉనికి ఏంటో, ఆమె ఎవరు, ఎక్కడి నుంచి వచ్చిందో ఎరిగి తెలుసుకున్న తర్వాత ఆ వ్యక్తి రూతు దగ్గరకు వచ్చి ఒక మాట అంటాడు. ఈ మాట చదివించి సమయాన్ని ముగిస్తాను. రూతు గ్రంథం 2వ అధ్యాయము 12వ వాక్యం. యెహోవా నీవు చేసిన దానికి, చూడండి ప్రియమైన వాళ్ళరా, ఆ పొలము యజమాని బోయసు రూతుతో మాట్లాడుతున్న మాట చూద్దాం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చును. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి మనస్తత్వం కలిగి శ్రమల్లో సైతము దేవుని వైపు చూడగలిగిన స్థితిని ఎప్పుడైతే కలిగి ఉంటావో దేవాది దేవుడు నీకేమిస్తాడు తెలుసా? ఒక ఉన్నతమైన బహుమానం. ఏంటి ఆ బహుమానం అంటే తనతో నివాసము చేసే బహుమానం. కొట్టు చప్పట్లో. ప్రేమని బలారా, ఈ లోకంలో ఎవ్వరూ నీకెవ్వరిని గొప్ప బహుమానం ఏనాదన్నా ఉన్నదంటే యుగ యుగాలు సుఖభోగాలు అనుభవించే స్థితి అది దేవుని సన్నిధిలో ఉంది. కాబట్టి దేవుని సన్నిధానంలోని దేవునికి కుడిపార్శ్వములో ఆయన ధవల సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు ఆ సింహాసనం మీద కూర్చొని ఆయన పరిపాలన చేస్తున్నప్పుడు ఆయన కుడిపార్శ్వను కూర్చోగలిగిన గొప్ప బహుమానం దేవునికి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఈ లోకంలో నివసిస్తున్న ప్రీతిని బిడ్డ ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు నేను తొలిచి వేస్తూ ఉన్నప్పుడు ఏంటి ఈ బాధ అనుకుంటూ మూలుగుతూ కూడా నీ ఆత్మీయతని కాపాడుకుంటూ బ్రతుకుతున్న ప్రియదేవుని బిడ్డ నీకు ఇచ్చే బహుమానం ఏంటో తెలుసా?
నిత్య రాజ్యంలో యుగ యుగాలు నీ ప్రభువుతో, నీ తండ్రితో, నీ దేవునితో నివసించే జీవితాన్ని గొప్ప బహుమానంగా నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. కనుక ఈ ప్రయాసపడి దేవుని సన్నిధిలో ఉన్న నీకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పోరాడి గెలుచుకోగలిగిన ఉన్నతమైన స్థితి నువ్వు కలిగి ఉన్నప్పుడు యుగ యుగాలు ఆనందించే అనుభవాన్ని, గొప్ప బహుమానాన్ని దేవుడికి ఇవ్వనుగాక. తల వచ్చి కడమద్దామా, చిన్న ప్రార్థన చేసుకుందాం. మా స్థుతిని మీరు ఆశీనుడా, సర్వశక్తిమంతుడా, నా ప్రియుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చివరి దినాల్లో విన్నాం, కడవరి దినాల్లో విన్నాం ప్రభా. నీ మాటకు లోబడుతూ మీరు చెప్పిన మాటకి విధేయత కలిగి మీకు ఇష్టంగా ఉంటూ మీ రాజ్యపు వారసత్వం కొరకు ప్రయాసపడి పోరాడి గెలుచుకునే కృప మాకు కలుగుచేయండి. అవునయ్యా, రూతు తన అధికారులతో చెప్తుంది, మరణము తప్పక నిన్ను నన్ను వేరు చేసేది ఇది ఉండకూడదు అని. అవును ప్రభా, మేము తీసుకున్న ఈ యొక్క క్రైస్తవ సహవాసము, ఆత్మీయ సహవాసము త్రెంచబడకుండా ఉన్నట్లు స్థిరపరచబడి మీకు నమ్మకంగా జీవించి కృపా కనికరాలు మాకు దయచేయమని కోరుచు, ప్రయాసపడి పరలోక రాజ్యాన్ని గెలుచుకునే కృప మాకు దయచేయమని, మీ మాటల ద్వారా మేము బలపరచబట్టుకు సహాయం చేయమని కోరుచు. ప్రియుడా, ఎవరికి ఇవ్వని ధన్యత మాకు కలుగు చేసేపు, ఎవరికి లేని ప్రేమ అనురాగాలు మా మీద చూపించి మీరు మా బాగోగులు బట్టి మాకు క్షేమాధారము కలుగు చేయనట్లు ఇంతవరకు మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు. తిరిగి మేము లోకం వైపు వెళ్ళక, లోకములో చేరక ప్రభ, మా యొక్క వేరుపాటు జీవితాన్ని, మా యొక్క ఆత్మీయ స్థితిని బలపరుచుకుంటూ మీ ప్రాకారంలో స్థిరపరచబడి మీ కొరకు నిరీక్షణ కలిగి కృప దయచేయమని, మమ్మల్ని అందరినీ ప్రభ బలపరిచి స్థిరపరిచి నీ నిత్య రాజ్యానికి వారసులు చేయమని ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగించుకుంటూ యేసయ్య శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్నుల సహవాసము, సన్నిధాన కాపుదల, సకల పరిశుద్ధులకు కూడి వచ్చిన మనకు అందరికను ఆయన కృప తోడుగా ఉంచి ఆయన రాకడికి సిద్ధపరచునగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని మిమ్మల్ని దీవించునుగాక.